అయ్యో మొగిలయ్య పెన్షన్ లేక కూలీగా మారిన కిన్నెర మొగిలయ్య పాట వాడించుకొని పెన్షన్ ఎగ్గొట్టిన రేవంత్ సర్కార్ వీడియో వైరల్ అవ్వడంతో స్పందించిన సీఎంఓ పిఆర్ఓ ప్రభుత్వం తీరుపై నెటిజన్ల ఫైర్లు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. ఘోరమైన పరిస్థితి. పద్మశ్రీని ప్రకటించింది కిన్నెర మొగిలయ్యకు. ఏమున్నది, పిలిపించుకున్నాడు, పాట వాడించుకున్నాడు. పోయిన తాప ₹1 ఇల్లు జాగా కూడా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వము. అప్పుడు 10,000 రూపాయల పింఛన్, నెలకు 10,000 రూపాయల పింఛన్ కూడా ప్రకటించింది. ఇప్పుడు 5 నెలలు అయినట పింఛన్ ఆగిపోయిందట. అసలు ఆ పింఛన్ ముచ్చట ఎత్తులు లేదట. ఘోరమైన పరిస్థితి ఉన్నదట కిన్నెర మొగిలయ్య పరిస్థితి. ఇగో ఇది కూలీ పనికి పోయి పద్మశ్రీ అవార్డు గ్రహీత కూలీ పనికి పోయి బతికెళ్ళదీయాల్సిన పరిస్థితి. ఇది పరిస్థితి. కళాకారులకు ఇచ్చే గౌరవం ఇది, కళలను కాపాడే గౌరవం ఇది. కాంగ్రెస్ సర్కార్ ఆయన మళ్ళా కూలీ పని చేసుకునే కథ తీసుకొచ్చిండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద కూలీ పని చేసుకుంటాండ్రు. ఇగో పాట ఎట్లా వాడించుకుంటాను చూడండి రేవంత్ రెడ్డి. అన్నమాట తప్పడు కాదే అయ్యా, అన్న మాట తప్పిండు. నీకు 25,000 ఇస్తా అన్నాడు, నెలకు 25 లక్షలు ఇస్తా అన్నాడు. 25 లక్షల రూపాయలు నెలకు 25,000 పింఛన్ ఇస్తా అన్నాడు. ఇలా అన్న మాట తప్పిండు. 5 నెలల నుంచి పింఛనే లేదట. మాట్లాడితే ఏమంటాడు కిన్నెర మొగిలయ్య, మరి పింఛన్ వస్తుందా, నీకు 10,000 పింఛన్ అంటే ఆ 10,000 లేవు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తా అన్న 25,000 కూడా లేవు. కావాలంటే మరి వాళ్ళని అడిగితే, వాళ్ళు స్పందిస్తే, ప్రభుత్వాన్ని అడిగితే, సీఎంఓ ఆఫీసులో అడిగితే ఇస్తానమని చెప్పిర్రు కదని అంటే, కావాలంటే నా అకౌంట్ ఇస్తా, పోయి చెక్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. 5 నెలల గోలే, 5 నుంచి 6 నెలల గోలే, మాకు పింఛన్లే లేవు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడింది ఇగో కూడా నేను అభినందిస్తున్నా. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కవులకు కళాకారులకు జీవితంలో వయసు మీద పడ్డ తర్వాత వెనక్కి మళ్ళీ చూసుకుంటే చప్పట్లు దుప్పట్లే మిగులుతున్నాయి తప్ప ఇంటి ఖర్చులకు కూడా వెళ్ళని అత్యంత దుర్భరమైన పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కవుల కళాకారుల పరిస్థితి. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మా మంత్రివర్గ సహచరుల అనుమతితో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ఈ సప్పట్లు, ఈ సన్మానాలు, ఈ దుప్పట్లు వీటి కోసమే ఆ మాట ఇచ్చింది ప్రభుత్వం. ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతలను చప్పట్లు దుప్పట్లతోనే కాదు, నగదు బహుమతి ఇవ్వడం ద్వారా జీవితాంతం ఈ కళలకే వారు అంకితం చేసి మిగతా జీవితాన్ని కూడా ఈ కళలోనే వాళ్ళు రాణించాలని మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం 25 లక్షల రూపాయలతోటి నగదు బహుమతి వారికి ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ వేదిక మీదనే పెద్దలు వెంకయ్య నాయుడు గారు, మిత్రులు చిరంజీవి గారి చేతుల మీదుగా వారికి ఆ నగదు బహుమతిని ఇవ్వాల్సిందిగా. ఆ 25 లక్షల ముచ్చటేమో దేవుడెరుగు గాని, ఆ 25,000 పింఛని 25 లక్షల ముచ్చటేమో గాని దేవుడెరుగు గాని, మీరుగా పోయిన తాప ప్రకటించిన 10,000 ఈరి సార్లు
వాళ్ళ కళ మొత్తం వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళ కళకే అంకితం కావాలి, వాళ్ళు మిగిలిన శేష జీవితం కూడా ఆ కళతోనే బతకాలి అని చెప్పేసి అన్న ఆయన ఆ వేదికగా సప్పట్ల కోసం ఆ అరుపుల కోసం అన్న ఆయన ఇలా ఆచరణలో మాత్రము ఈ ప్రజాపాలనలో ఈ ప్రజాప్రభుత్వము అది ఆచరణలో పెట్టలేకపోయింది. అది ప్రధానంగా మనకు కనబడతా ఉన్నది, అది ఆచరణలో పెట్టలేకపోయింది. కమ్సే కమ్ ఆ 10,000 పింఛను కూడా ఇత్తలేరు పాపం. ఇది పద్మశ్రీ అవార్డు గ్రహీతల బతుకు తెరువు. ఇది ఒక కిన్నెర మొగలయ్య బతికే మరి జీవన విధానమే. ఇంకా మరి మిగతా వాళ్ళ బతుకు తెరువు ఎట్లున్నది అనేది తెలియదు.